వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 2 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. అండ్ ఐ హోప్ ద వీడియోస్ ఐఎమ్ డూయింగ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మనం అనుకున్నట్టుగానే ఆల్రెడీ యూనిట్ 1 అనేది కంప్లీట్ చేశాము. అండ్ నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ది యూనిట్ 2 అండ్ ఈ వీడియోతో ఐ థింక్ వీ విల్ కంప్లీట్ యూనిట్ 2 ఆల్సో. సో ఈ రెండు కూడా కంప్లీట్ చేసామంటే వీ షుడ్ బీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మనం రివిజన్ చేసుకోవాలండి. ఎంత రివిజన్ చేస్తే మనకి అంత హెల్ప్ఫుల్ ఉంటుంది. సో రివిజన్ చేసినప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ మనం సెర్చ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, బట్ మనం డిస్కస్ చేసినవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకేంటండి, హౌ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఎట్లా చదువుతున్నారు, మిగతా సబ్జెక్ట్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ వాట్ ఆర్ ద అదర్ ఎగ్జామ్స్ యువర్ రైటింగ్, ఎనీ అదర్ ఎగ్జామ్స్ యువర్ రైటింగ్ అన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నా. Okay, now we'll go into the topics. So నేను ఇప్పుడు నన్ను కంటిన్యూస్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది. లైక్ కంటిన్యూస్గా ఈ వీడియోస్ అన్నీ చేశామండి. అండ్ లాస్ట్ వీడియో అయితే నేను బయోడైవర్సిటీ అంటే గ్లోబల్, నేషనల్ అండ్ లోకల్ లెవెల్స్ మీద చేశాను. సో అక్కడితో ఈ వీడియో కట్ అయిపోయింది. సో నౌ విల్ టాక్ అబౌట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, ఎండేంజర్డ్ అండ్ ఎండెమిక్ స్పీషీస్, ఇన్సిటు అండ్ ఎక్సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, థ్రెట్స్ అండ్ రూల్ ఆఫ్ ఎఫారెస్టేషన్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ కాషన్ ఏంటంటే, నేనేమి ఇందులో ప్రతి టాపిక్ని ఇన్డెప్త్గా చెప్పేయాలి, అంత ఇన్డెప్త్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేసేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేయట్లేదండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నేను మెయిన్గా ఈ వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటంటే, వాట్ ఎవర్ ద బేసిక్ థింగ్స్ విల్ బి దేర్, దే విల్ ఆస్క్ ద బేసిక్ థింగ్స్ ఓన్లీ. సో బేసిక్ థింగ్స్ దగ్గర మాత్రం నేను రాంగ్ అవ్వకూడదు. వీ షుడెంట్ గో రాంగ్ అట్ బేసిక్ థింగ్స్. నా మెయిన్ ఫోకస్ కూడా అదనమాట. వచ్చే చిన్న బిట్స్ ఏవైతే ఉంటే అవైతే ఖచ్చితంగా రాంగ్ చేయకూడదండి. దట్ వాస్ ద మెయిన్ థీమ్ అండ్ మెయిన్ మోటో ఆఫ్ డూయింగ్ దిస్ లెక్చర్స్. ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద టాపిక్ హాట్స్పాట్స్. సో హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నది మనకి నార్మన్ మేయర్ అనే ఒక వ్యక్తి, ఈ యొక్క సైంటిస్ట్ అనేవాడండి లైక్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేది ఇచ్చారు. సో దే మే గివ్ యూ ఇన్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆల్సో. లైక్ మ్యాచ్ చేయండి, ఈ పర్సన్ ఇచ్చి ఈ పర్సన్తో లైక్ అతను దేనికి రిలేటెడ్ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అడగవచ్చు. సో నార్మన్ మేయర్ ఈజ్ ద పర్సన్ విత్ ద హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో మనకి టోటల్గా వరల్డ్లో 36 హాట్స్పాట్స్ ఉన్నాయండి. అండ్ అవన్నీ కూడా వరల్డ్ జోగ్రఫీలో 2.3% ఈక్వల్ అవుతుందన్నమాట. అండ్ 36 హాట్స్పాట్స్లో ఇండియాలో 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. అండ్ విత్ ద 4 హాట్స్పాట్స్ ఇండియా బికేమ్ ద 8th ర్యాంక్ అనమాట. బయోడైవర్సిటీలో మన వరల్డ్లో 8th ర్యాంక్ ఇండియాకు ఉంది. అండ్ ఆ ఇండియాలో ఉన్న 4 హాట్స్పాట్స్ ఏంటంటే హిమాలయాస్, ఇండో బర్మా, వెస్టర్న్ ఘాట్స్ అండ్ సుందాల్యాండ్. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనకి హాట్స్పాట్స్ కింద వస్తుంది. కానీ అండమాన్ అనేది వేరేగా ఉంటుంది అండ్ నికోబార్ అనేది వేరేగా ఉంటుంది. అండమాన్ కమ్స్ అండర్ ఇండో బర్మా అండి, అండ్ నికోబార్ కమ్స్ అండర్ సుందాల్యాండ్. నేను దీన్ని కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈ డయాగ్రామ్ పెట్టి లైక్ మన ఇండియన్ మ్యాప్ పెట్టి హాట్స్పాట్స్ నేను షార్ట్ వీడియో కూడా చేశాను. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మోర్, యూ జస్ట్ గో అండ్ వాచ్ దట్ వీడియో, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇండో బర్మాలో మనకి ఏంటంటే మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కవర్ అవుతాయి, మయన్మార్ కవర్ అవుతుంది, అండ్ అండమాన్ ఒకటే కవర్ అవుతుంది. కానీ నార్త్ ఈస్ట్లో అస్సాం ఇందులో కవర్ అవ్వదండి. హిమాలయస్ అంటే ఏమొస్తాయి, పైన ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఆల్సో డార్జిలింగ్ సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇవి. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏమేమి కవర్ అవుతాయండి చెప్పండి. ఇట్స్ వెరీ ఈజీ థింగ్ ఐ థింక్. సో లైక్ గోవా కానీ అండ్ మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో కొన్ని వస్తాయి. నెక్స్ట్ సుందాల్యాండ్ అంటే వెస్ట్ బెంగాల్ ఏరియా వస్తుంది అండ్ ఆల్సో నికోబార్ ఏరియా వస్తుంది. ఓకే, ఇవన్నమాట మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ 4 బయోడైవర్సిటీస్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తారండి, హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఈస్ 4. ఓకే, అంతే సింపుల్ థింగ్సే అడుగుతారు. మనం ఎక్కువ చదివేసి అసలు ఉన్నది చదవకుండా మనం విల్ గో ఇన్ ఎ రాంగ్ ట్రాక్. ఓకే, దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద ఆస్పిరెంట్స్. నవ్ విల్ గో ఇన్ టు ద క్రైటీరియా. అసలు ఒకటి హాట్స్పాట్ అని ఎప్పుడు చెప్తామంటే, ఒకటి ఎండిమిజం. నా వీడియోస్ ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో నేను ఈ టర్మ్స్ అన్నీ కూడా నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎండిమిక్ అంటే ఏంటి అని చెప్పేసి. సో అట్లా మనకి 1500 స్పీషీస్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అనేవి ఆ ఏరియాలో ఉండాలి. అండ్ 70% ఆఫ్ హ్యాబిటాట్ లాస్ అనేది ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ ఏరియాని మనము హాట్స్పాట్ అని చెప్తాం. నేను స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు ఐ ఆల్సో డన్ అబౌట్ వాస్కులర్ ప్లాంట్స్ గురించి కూడా నేను చెప్పాను. నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారా, మీరు రివిజన్ చేసుకొని వాస్కులర్ ప్లాంట్స్ కింద ఏ ఫ్యామిలీస్ వస్తాయో, లైక్ దాని కింద ఏమొస్తుందో చెప్తారా, వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏమొస్తాయో. ఓకే,
సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదండి. ఓకే, అందులో మనకి యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఇండియాలో 7 ఉన్నాయండి. ఓకే, ఆ 7 ఏంటంటే మనం నేషనల్ పార్క్స్లో చెప్పినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసామండి. సో అవి ఏంటంటే కాజీరంగా ఇన్ అస్సాం, మానస్ ఈజ్ ఆల్సో ఇన్ అస్సాం, దెన్ కేలోడియా నేషనల్ పార్క్, ఇది భరత్పూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటాం, ఇది రాజస్థాన్లో ఉంది. నందాదేవి ఇది ఎక్కడ ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ సుందర్బన్ నేషనల్ పార్క్, ఓకే, ఇది ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. దీంతో పాటు మనకి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అన్ హాట్స్పాట్ and also it's a UNESCO natural heritage site. ఓకే, చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం హిమాలయస్లో గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ కూడా యునెస్కో గుర్తించింది. ఓకే, ఇదండి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి. అంటే ఐ హోప్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మీకు ఇంకా కొంచెం చదవాలి అనుకుంటే మాత్రం లైక్ వరల్డ్లో 36 ఉన్నాయి కదా, ఒకసారి చూస్తానంటే చూడండి. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ దట్ నెసెసరీ అని అనుకుంటున్నాను, బట్ బేసిక్కే కదా అది కూడా. 36 చూడాలనుకుంటే యూ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ సెర్చ్. నేనైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను డిస్కస్ చేశాను ఇక్కడ. ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద థ్రెట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో మనకి బయోడైవర్సిటీ బేసిక్ థింగ్ ఇవి. ఎట్లా మనకి బయోడైవర్సిటీ అనేది పోతుంది, వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఫస్ట్ థ్రెట్ ఈజ్ హ్యాబిటాట్ లాస్ అండి. లైక్ అగ్రికల్చర్ పెరిగిపోవడం వల్ల ఫారెస్ట్ని క్లియర్ చేసేసి మనము వాటిని అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్న బయోడైవర్సిటీ అంతా పోతుంది. అక్కడ ఉన్న యానిమల్స్, అక్కడ ఉన్న పెరుగుతున్న చిన్న చిన్న బర్డ్ అన్నీ పోతాయి కదండి మన ట్రీస్ కట్ చేసినప్పుడు. అట్ ద సేమ్ టైం అర్బనైజేషన్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నిటి వల్ల మనం ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఫర్ డిఫారెస్టేషన్ అంటే ఏంటి, చెట్లు నరికేయడం. దానివల్ల మనకి హ్యాబిటాట్ లాస్ అవుతుంది. అలానే ఇంకో ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే మన బయోడైవర్సిటీకి ఆర్ బయోలాజికల్ డైవర్సిటీకి పోచింగ్ అంటే పదం గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోచింగ్ డైరెక్ట్గా అడగొచ్చు. దాని యొక్క సెంటెన్స్ ఇచ్చి వాట్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అని. సో అంటే ఏంటంటే ఇల్లీగల్గా నువ్వు యానిమల్స్ని వాటిని కూడా కావాలని చంపేస్తావు అనమాట. ఇల్లీగల్గా చంపుతావు. దేని కొరకు, కమర్షియల్ పర్పస్కి. లైక్ వాటి యొక్క స్కిన్ గురించి, మీట్ గురించి, హార్న్స్ గురించి, వీటి గురించి ఇట్లా చంపేస్తే వాటిని పోచింగ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలిఫెంట్స్ తీసుకోండి. ఎలిఫెంట్స్ని ఎట్లా వాటి యొక్క కొమ్ములు ఉంటాయి చూడండి తెల్లగా, టస్క్ అంటాం. వాటిని కిల్ చేస్తారు, వాటిని ఇబ్బంది పెడతారు. సో ఇవన్నీ కూడా పోచింగ్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం టైగర్స్ని, డియర్స్ని స్కిన్ గురించి చంపేస్తారు, అవన్నీ కూడా పోచింగ్ కింద వస్తాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఎట్లా అంటే, ఇలాంటివి జరగకుండా ఉండడానికి వి బ్రాట్ మెనీ థింగ్స్. లైక్ ఇండియాలో అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ దెన్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని కూడా ఉంటుంది. అది ఇలాంటి యాక్టివిటీస్నే డీల్ చేస్తూ ఉంటుంది. సైట్స్ ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ అండి. ఇది ఏంటంటే ఒక ఎన్జిఓ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఎన్జిఓ అనమాట. ఇది ఇల్లీగల్గా ఇలాంటి కిల్లింగ్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది జరగకుండా చూస్తుంది. సైట్స్ అనేది కూడా మనకి యుఎన్కి సంబంధించింది అనమాట. ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఇన్ 1976లో జాయిన్ అయింది సైట్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ అ పోచింగ్. అండ్ దెన్ మనకి ఇంకా అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థ్రెట్ మ్యాన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఇది డైరెక్ట్గా ఇచ్చారండి. థ్రెట్స్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీలోని హ్యాబిటాట్ లాస్, పోచింగ్ అండ్ మ్యాన్ టు వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని డైరెక్ట్గా మనకి సిలబస్లో ఇచ్చిన పదాలు ఇవి. సో ఐఎమ్ డిస్కసింగ్ దట్ ఓన్లీ. ఓకే, మనకి మ్యాన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ లెవెల్లో డీటెయిల్గా మనకు చెప్పారు ఈ కాన్ఫ్లిక్ట్ గురించి. ఓకే, మరి ఇంకా నేను ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. రీసెంట్గా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో 2024లో మనకి అమెండ్మెంట్ జరిగి యాక్చువల్గా 6 ఉండేవి షెడ్యూల్స్. అవి కాస్త ఇప్పుడు ఓన్లీ 4 షెడ్యూల్స్ కింద చేశారు. 1, 2, 3, 4 షెడ్యూల్స్. ఓకే, ఫస్ట్ 2 కూడా యానిమల్స్ రిలేటెడ్. ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నవి హైలీ ప్రొటెక్టెడ్ యానిమల్స్, సెకండ్ షెడ్యూల్లో ఉన్నవి కొంచెం లెస్సర్ ప్రొటెక్టెడ్ యానిమల్స్, థర్డ్ షెడ్యూల్లో ప్లాంట్స్ సంబంధించినవన్నీ ఉంటాయి, అండ్ ఫోర్త్ షెడ్యూల్లో సైట్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి. సైట్స్ అంటే ఏంటో ఫుల్ ఫామ్ చెప్తారా నాకు? ఐ థింక్ ఇట్స్ అ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, ఆ స్పీషీస్ అన్నీ కూడా ఈ 4th షెడ్యూల్లో పెట్టాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బికాస్ రీసెంట్గా మనకి ఇచ్చారు కాబట్టి. సో ఇంకా అదర్ థింగ్స్ నేను మీకు యాడ్ చేస్తున్నానండి. లైక్ చూడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా 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 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ చదువుతున్నప్పుడు. ఎందుకంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా మనం చాలా బాడీస్ని క్రియేట్ చేసాం. డైరెక్ట్గా యూపీఎస్సీ లాంటి దాంట్లో కూడా దే ఆస్ డైరెక్ట్లీ అనమాట. లైక్ ఏ యాక్ట్ ద్వారా మనం ఈ బాడీని ఎగ్జాంపుల్ చూద్దాం. నేషనల్ బ్యూరో ఆఫ్ వైల్డ్ లైఫ్, ఐ థింక్ ఇట్స్ నేషనల్ బ్యూరో ఆర్ నేషనల్ బ్యూరో ఓన్లీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేషనల్ బ్యూరో ఆఫ్ వైల్డ్ లైఫ్ ఆర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, సెంట్రల్ జూ అథారిటీ, దెన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఏ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడగవచ్చు. ఏ యాక్ట్, సో యాక్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో చీఫ్ వైల్డ్ లైఫ్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్,
నెక్స్ట్ సెంట్రల్ జూ అథారిటీ, అండ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్టేట్ లెవెల్లో వీళ్ళు ఉంటారు. ఈ బాడీస్ అన్నింటినీ కూడా మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారానే మనం ఫామ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీ ఆల్సో టాక్ అబౌట్ సమ్ అదర్, అంటే ఇప్పుడు థ్రెడ్స్ చదువుతున్నాం కదా, సో మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలని చెప్పడానికి కొన్ని బాడీస్ ఉన్నాయి, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరెంట్ అఫైర్ ఓరియంటల్లో అది చూసుకుంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండర్లో, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాస్ బ్రాట్. సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అండర్లోని మనకి అస్సాంలో 2024లోనే ఫస్ట్ టైం అనమాట, ఇండియాలోనే ఫస్ట్ టైం గ్యాంజెస్ డాల్ఫిన్కి ట్యాగింగ్ అని చేసాం. ఈ విధంగా చేయడం వల్ల మనకి ట్రాక్ చేస్తాం, డాల్ఫిన్ని ట్రాక్ చేయడం వల్ల దాన్ని ఇల్లీగల్గా దాన్ని ట్రేడ్ చేయడం అలాంటివన్నీ జరగకుండా ఉంటుంది. ఓకే, ఇంకా అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి. లైక్ ఆపరేషన్ షికర్ అని చెప్పేసి రీసెంట్ 2023లో తీసుకొచ్చారు, సేమ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి అనమాట. అండ్ సేమ్ టైం మనకి మంగూస్ అని చెప్పి ఒక యానిమల్ ఉంటుంది, దానిపైన ఉన్న ఏదైతే ఎయిర్స్ ఉంటాయో వాటిని పెయింటింగ్ బ్రషెస్ కింద యూజ్ చేశారన్నమాట. సో బాగా పోచింగ్ చేసేసేవారు వాటిని. సో అట్లా చేయకుండా ఉండడానికి ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అని చెప్పి కూడా తీసుకొచ్చాం. అలాగే ఆపరేషన్ లెస్క్ నవ్, ఆపరేషన్ వైల్డ్ నెట్, వీటి గురించి కావాలనుకుంటే యూ జస్ట్ గో అండ్ సర్చ్, యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద గూగుల్. కానీ నేను అనుకోవడం ఏంటంటే రీసెంట్గా అడుగుతారని నేను అనుకుంటున్నాను. లైక్ ప్రెజెంట్ అయితే రీసెంట్గా 2025లో నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ దట్. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ రీసెంట్గా అయితే 2023 అనేది రీసెంట్ మనకి ఆపరేషన్ షికర్ అనేది దేనికి సంబంధించిందంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అది సిబిఐ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇద్దరు కలిసి తీసుకొచ్చారనమాట. ఓకే, సో మనము ఈ 2 టాపిక్స్ అయితే కవర్ చేసాం. నౌ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అదర్ ఇంపార్టెంట్ అండి, లైక్ వీ కవర్ హాట్ స్పాట్స్, దెన్ థ్రెడ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఎండేంజర్డ్ ఎండమిక్ స్పీషీస్, నేను నేషనల్ పార్క్స్ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను చాలా చోట్ల కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని కూడా నేను చెప్పాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ FSO ఆస్పిరెంట్ రాధా. ఓకే, సో స్పీషీస్ కొన్ని నేను చెప్తాను, చాలా ఉంటాయండి, చాలా స్పీషీస్ ఉంటాయి. లైక్ వీ కాంట్ స్టడీ ఎవ్రీథింగ్, రైట్? సో కొన్ని ఇంపార్టెంట్వి మన ఇండియాకి ఇంపార్టెంట్ అనేవి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఎండమిక్ అంటే తెలిసిందే కదా, ఎండమిక్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో తప్ప ఇంకెక్కడ ఉండదు, అంటే వెరీ రీజన్ స్పెసిఫిక్ అనమాట. సో దాన్ని ఎండమిక్ అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వెస్టర్న్ ఘాట్స్లో ఎండమిక్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ యానిమల్స్ ఏంటంటే లయన్ టెయిల్డ్ మకావ్, చాలా ఇంపార్టెంట్, లయన్ టెయిల్డ్ మకావు, అండ్ దెన్ మల్బార్ సివెట్, పర్పుల్ ఫ్రాగ్, అండ్ దెన్ నీలగిరి థార్. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎండమిక్ స్పీషీస్ అండి. అండ్ ఇంకో చెప్పనా, నేను ఇట్లా స్టార్ పెట్టినవి ఎండమిక్ అండ్ ఆల్సో ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, లయన్ టెయిల్ మకావు ఈజ్ అన్ ఎండమిక్ అండ్ ఆల్సో ఎండేంజర్డ్, నీలగిరి థార్ ఈజ్ ఎండమిక్ అండ్ ఆల్సో ఎండేంజర్డ్, మల్బార్ సివెట్ అనేది కూడా ఎండమిక్ అండ్ ఎండేంజర్డ్, పర్పుల్ ఫ్రాగ్ ఈజ్ జస్ట్ ఎండమిక్. ఓకే, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్కి ఎండమిక్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేను నేషనల్ పార్క్స్లో చెప్పినప్పుడు 100 సార్లు రిపీట్ చేసి ఉంటాను. జమ్మూ కాశ్మీర్లో ఒక నేషనల్ పార్క్ ఉంది, ఆ నేషనల్ పార్క్లో కాశ్మీర్ స్టాగ్ అనేది ఉంది, దీన్ని హంగూల్ అని కూడా అంటాం. ఓకే, ఇది కూడా ఎండమిక్ స్పీషీస్. దెన్ వీ ఆల్సో టాక్ అబౌట్ ఏషియాటిక్ లయన్స్, అవన్నీ కూడా ఎండమిక్. కొన్ని నేషనల్ పార్క్స్ వీడియో ఖచ్చితంగా చూడండి, నా షార్ట్స్లో ఉంటుంది. అందులో చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ నేను డిస్కస్ చేశాను, అండ్ దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా స్పీషీస్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో నికోబార్లో మనకి నికోబార్ మెగాపోడా అని చెప్పేసి ఒకటి ఉంది, ఇట్ ఈస్ ఎ బర్డ్. ఓకే, అది డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, నికోబార్ మెగాపోడ్ ఈజ్ డాష్ అని అంటారు, యానిమల్, ఫిషా, లేకపోతే బర్డ్ అని. సో అదేంటంటే బర్డ్ అనమాట. దెన్ జర్డన్ కర్సర్, ఇది కూడా నేను ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ చెప్పినప్పుడు ఐ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆల్సో, చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ ఇది. అండ్ రీసెంట్గా FRO లాంటి ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు ఇలాంటివి. సో జర్డన్ కర్సర్ అనేది కూడా మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎండమిక్. It is also endemic. Okay, endemic. It is mainly present in Sri Lankamaleshwara Wildlife Sanctuary. At least నాకు Lankamaleshwara Wildlife Sanctuary ఎక్కడుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ గూటి తరాంతుల, ఇది కూడా ఏపీకి ఎండమిక్ అండి, జర్డన్ కర్సర్ అండ్ గూటి తరాంతుల. దెన్ అదర్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఎండమిక్ స్పీషీస్ అయితే డిస్కస్ చేశాను. అండ్ దెన్ IUCN స్టేటస్ బట్టి మనకు చెప్తాను. IUCN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది 1948లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది ఒక బుక్ రిలీజ్ చేసింది, రెడ్ డేటా బుక్ అని. ఈ బుక్లో మనకి ఏంటంటే అన్ని స్పీషీస్ యొక్క స్టేటస్ అనమాట, దాని యొక్క పాపులేషన్ బట్టి అండ్ అదర్ థ్రెట్స్ బట్టి అది ఏ కేటగిరీలోకి వస్తుందో అది చెప్తుంది. ఫస్ట్ ఏం చూసుకుంటే స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్
అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్, ఇంకా ఎక్స్టెంట్ అంటే ఇంకా అది లేదనమాట. ఎక్స్టెంట్ అంటే అసలు లేదు. ఓకే, ఇది హైయెస్ట్ డేంజర్ డేంజర్ ఏంటి ఇంకా లేదంటే ఇంకా యానిమల్ లేదు ఇంకా భూమి మీద. ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ అంటే వైల్డ్గా మనకు కనిపించట్లేదు, కానీ జూ ఇలాంటి వాటి ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మాత్రమే కనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ అని అంటాం. ఓకే, అట్లాగే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎండేంజర్డ్ అండ్ దెన్ వనరబుల్. ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వనరబుల్ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే థ్రెటెన్డ్ స్పీషీస్ అని అంటాం. ఏమంటాం? థ్రెటెన్డ్ స్పీషీస్. మీరు గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఐ థింక్ గ్రూప్ 2 ఎగ్జామ్లో దే ఆస్క్డ్ యూ క్రిటికల్లీ ఎండేంజర్డ్ యొక్క ఏమంటారు సింబల్ అడిగారండి. చాలా సింపుల్గా అడిగారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ సింబల్ ఏంటంటే, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే CR, ఎండేంజర్డ్ అంటే EN అండ్ వనరబుల్ అంటే VU. అండ్ దెన్ అదర్ వన్ ఇస్ నియర్ థ్రెటెన్డ్, దెన్ లీస్ట్ కన్సర్న్ అండ్ డేటా డెఫిసిట్. ఓకే, ఇవన్నమాట ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి ఏ అండర్లోకి వస్తాయని చూద్దాం. ఎండేంజర్డ్ స్పీషీస్లోకి మనకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ యానిమల్స్ అనేవి ఎండేంజర్లోనే వస్తాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్ రెడ్ శాండిల్వుడ్ ఎందుకంటే మన ఏపీకి ఇది ఎండిమిక్, అవునా కాదా? ఈ రెడ్ శాండిల్వుడ్ అనేది అపెండిక్స్ 2లో ఉంటుంది కూడా. సో ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేది ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైక్ బెంగాల్ టైగర్, ఓకే, బెంగాల్ టైగర్, స్లెండర్ లోరీస్, ఏషియాటిక్ లయన్, ఇండియన్ ఎలిఫెంట్, ఇండియన్ పాంగోలిన్ అండ్ ఆల్సో గ్యాంజెటిక్ డాల్ఫిన్, లెసర్ ఫ్లోరికన్స్, దుగాంగ్, రెడ్ పాండా, ఇవన్నీ కూడా దేని కింద వస్తే ఎండేంజర్డ్. అండ్ దుగాంగ్స్ని సీ కౌస్ అని కూడా అంటాము. ఇవి మెయిన్గా ఎక్కడ కనిపిస్తాయంటే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజియన్లో కనిపిస్తాయి అండ్ అండమాన్ నికోబార్ ఏరియాస్లో కనిపిస్తుంది. అండ్ దెన్ వనరబుల్కి అయితే లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, ఇండియన్ రైనో, దీని గురించి కూడా డిస్కస్ చేశాను కదా, ఆలివ్ రిడ్లేస్, ఇవన్నీ కూడా మనకి వనరబుల్లోకి వస్తుంది. క్రిటికల్లీ ఎండేంజర్లోకి ఏమొస్తుందండి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్ కింద వస్తుంది. అండ్ బ్లాక్ బక్ ఎందుకు చదువుకోవాలి? బికాస్ ఇట్స్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ విచ్ స్టేట్? మందేనా? ఎస్. సో దానికి బ్లాక్ బక్ అని ఉంది. సో మనకి నియర్ థ్రెటెన్డ్ ఈజ్ ద ఇంపార్టెంట్ స్టేటస్. సో బ్లాక్ బక్ ఈజ్ నియర్ థ్రెటెన్డ్ అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. వీటితో పాటు ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ యానిమల్స్ మీరు చదివితే అవి కూడా రాసుకొని ఇక్కడ యూ జస్ట్ రివైజ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో ఈ టాపిక్తో మనకి ఎండమిక్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా మనం డిస్కస్ చేసేసాము. ఐ విల్ గోయింగ్ టు